పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 4వ అధ్యాయము దివ్యవచనములు 24 నుంచి. ఈ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడలని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసముల అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలో ఎక్కువ మంది విధవరాండ్రు ఉండినను, సీదోనులోని సారెఫతు గ్రామమున నివసించు విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలములో ఇజ్రాయేలీలు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరునూ స్వస్థత పొందలేదు. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు చాలాసార్లు దేవుని ఆశీర్వాదం కోరుతారు. కానీ దేవుడు పనిచేసే విధానం మన ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది. నేటి మొదటి పఠనం ద్వారా 2 విషయాలని మనం ప్రత్యేకంగా నేర్చుకుందాం. గర్వం ఉన్న హృదయం దేవుని కృపను అడ్డుకుంటుంది. నామాను అనే సైన్యాధిపతి చాలా గొప్ప వ్యక్తి. అతడు ధనవంతుడు, గౌరవం ఉన్నవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది ప్రిలారా, అదే కుష్ఠరోగం. అతను ప్రవక్త ఎలీషాను కలవడానికి వచ్చాడు. ఎలీషా అతనికి చెప్పినది చాలా సింపుల్. యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. నామాను మొదట కోపపడిపోయాడు, ఎందుకంటే అతను గొప్ప అద్భుతం జరుగుతుంది అనుకున్నాడు. కానీ దేవుడు చాలా సులభమైన మార్గం చూపించాడు. చివరకు అతను వినయంతో ఆజ్ఞను పాటించాడు. అప్పుడు అతను ఆ కుష్టి వ్యాధి నుండి స్వస్థతను, విడుదలను పొందాడు. ప్రియులారా, ఈ సందర్భం మనకేం నేర్పిస్తుందంటే, గర్వం ఉంటే దేవుని కృపను మనం కోల్పోతాం. వినయం ఉంటే దేవుని అద్భుతాన్ని మనం చూస్తాం. ఇక 2వ పాయింట్, చిన్న విశ్వాసం కూడా పెద్ద అద్భుతం చేస్తుంది. నామాను దగ్గర ఉన్న చిన్న సేవకురాలు ఒక మాట చెప్పింది. ప్రవక్త దగ్గరకు వెళ్తే మీరు ఆరోగ్యవంతులవుతారని చెప్పింది. ఆమె ఒక చిన్న అమ్మాయి, కానీ ఆమె మాట నామాను జీవితాన్ని మార్చింది. ఇది మనందరికీ కూడా ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు చాలాసార్లు చిన్న వ్యక్తుల ద్వారా, చిన్న మాటల ద్వారా, చిన్న సంఘటనల ద్వారా మన జీవితాన్ని పూర్తిగా మారుస్తాడు. ఇక సువార్త పట్టణాన్ని మనం ధ్యానం చేస్తే, ప్రియ సోదరులారా, మన జీవితంలో చాలాసార్లు ఒక నిజం కనిపిస్తుంది. మనకు దగ్గరగా ఉన్న గొప్ప వ్యక్తుల విలువ మనం గుర్తించం. ఒక సామెత ఉంది కదా, ఇంట్లో ఉన్న బంగారం విలువ తెలియదు. అదే విషయం ఈరోజు సువార్త పట్టణంలో కనిపిస్తుంది. యేసు ప్రభు తన స్వగ్రామైన నజరేతులో బోధించాడు, కానీ అక్కడ ప్రజలు ఆయనను నమ్మలేదు. అందుకే యేసు ఒక గొప్ప మాట చెప్పాడు. ప్రవక్తను తన స్వగ్రామంలో ఎవరూ గౌరవించరని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ సోదరులారా, పరిచయం వల్ల విశ్వాసం తగ్గిపోవచ్చు. నజరేతు ప్రజలు యేసు ప్రభువును చిన్నప్పటి నుండి చూశారు. వారలా అనుకున్నారు, ఇతను యేసేపు కుమారుడు కాదా? అందుకే వారు యేసును సాధారణ మనిషిగానే చూశారు. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. దేవాలయం మనకు చాలా దగ్గరగా ఉంటుంది. బైబిల్ మన ఇంట్లో ఉంటుంది. ప్రార్థనలు మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనం వాటి విలువను గుర్తించం. దేవుని దగ్గరగా ఉండి కూడా దేవుణ్ణి అనుభవించలేకపోవచ్చు. కనుక ప్రియ సోదరులారా, ఆ దేవుణ్ణి గుర్తించేవారుగా మనం ఉండాలి. ఇక దేవుని కృప అందరికీ ఉంది అని చెప్తూ చక్కటి 2 ఉదాహరణలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. పిల్లలకు దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మొదటిగా ఏలీయా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ సమయంలో ఇజ్రాయేల్లో చాలామంది విధవరాండ్లు ఉండేవారు.
కానీ దేవుడు ఏలియాను సీదోను దేశములోని సారెఫాతు అనే గ్రామంలో ఉన్న ఒక విదేశీ విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె ఇజ్రాయేలు జాతికి చెందినది కాదు, యూదా మతానికి చెందినది కాదు. అయినా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి పిండి మరియు నూనె అద్భుతంగా తగ్గకుండా కొనసాగింది. దీని ద్వారా యేసు ప్రభు చెప్పిన విషయం, దేవుని కృప ఒక జాతి వారికి మాత్రమే పరిమితం కాదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక రెండవ ఉదాహరణ నామాను జీవితం. ఇది మనం ఆల్రెడీ మొదటి పట్టణంలో చదువుకున్నాం. ఎలీషా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ స్వస్థత పొందింది సిరియా దేశానికి చెందిన నామాను. అతను ఇజ్రాయేలు జాతికి చెందినవాడు కాదు, దేవుని ప్రజల్లో భాగం కాదు. కానీ అతని విశ్వాసంతో ప్రవక్త మాట విని వినయము చూపించి యోర్దాను నదిలో స్నానం చేశాడు. అప్పుడు దేవుడు అతనిని పూర్తిగా స్వస్థపరిచాడు. ప్రియబిడ్డలారా, ఈ రెండు ఉదాహరణల ద్వారా యేసు ప్రభువు చెప్పేటువంటి గొప్ప సత్యం, దేవుని ప్రేమ మరియు కృప అందరికీ. దేవుడు జాతి, స్థానం, సంపద చూడడు. విశ్వాసం ఉన్న హృదయాన్ని మాత్రమే చూస్తాడు. అందుకే యేసు తర్వాత తన సువార్తను ప్రపంచంలోని అన్ని ప్రజలకు ప్రకటించాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు. మనం దేవుని కృపను పొందాలంటే వినయం, విశ్వాసం, విధేయత మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కనుక ప్రియులారా, ఆ కాలంలో ఉన్న ప్రజలు, నజరేతు ప్రజలు యేసును చూశారు, యేసు మాటలు విన్నారు, కానీ ఆయనను నమ్మలేదు. కాబట్టి వారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఈ తపస్సు కాలంలో మనం ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని తెరువు, నీ మాటను నమ్మే విశ్వాసం నాకు ఇవ్వు. అప్పుడు మన జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. అలాంటి కృపను మనందరికీ ప్రభు దయచేయమని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.